ప్రస్తుతం భారతదేశంలో ప్రజలు ఆర్థిక భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎంతో కొంత డబ్బును జమ చేస్తున్నారు. అది బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో లేదా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో కావచ్చు. ప్రతి నెల తమ సంపాదనలో కొంత భాగాన్ని పొదుపు చేస్తున్నారు. భవిష్యత్తులో ఆ డబ్బును పిల్లల ఉన్నత చదువులకు, వివాహాలు, ఇతర అత్యవసర ఖర్చుల కోసం ప్రణాళికాబద్ధంగా డబ్బును జమ చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికీ పొదుపు ప్రక్రియను ప్రారంభించని వారు చాలా కన్ఫ్యూజన్ లో పడిపోతున్నారు. అసలు ఏ స్కీమ్ లో పెట్టుబడి పెట్టాలి, ఎంత డబ్బు జమ చేస్తే భవిష్యత్తులో ఎంత మన చేతికొస్తుంది వంటి అనేక అంశాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు ఒక అద్భుతమైన పథకం గురించి చెప్పబోతున్నాం. పిల్లల కోసం సేవింగ్స్ చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి ఈ పథకం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ కంటే కూడా పోస్ట్ ఆఫీస్ పథకాలు ఎక్కువ వడ్డీలు ఇస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది బాల్ జీవన్ బీమా యోజన పథకం. ఈ పథకంలో కేవలం ₹6 పొదుపు చేస్తే చాలు, మెచ్యూరిటీ సమయంలో కనీస హామీ మొత్తంలో ₹1,00,000 రాబడి పొందుతారు. మీరు రోజుకు ₹18 పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయంలో 3 లక్షలు పొందవచ్చు. పొదుపు చేసే వారి స్తోమతను బట్టి రోజుకు ₹6 నుండి ₹18 ఉంటుంది. ఉదాహరణకు ఇద్దరు పిల్లలకు 5 ఏళ్ల నుంచి ప్రతిరోజు ₹36 పొదుపు చేశారని అనుకుందాం. అంటే ప్రతి నెల ₹1,080 పొదవుతుంది. సంవత్సరానికి ₹12,960 అవుతుంది. ఒకవేళ మీరు 15 ఏళ్లకు మెచ్యూరిటీ పీరియడ్ పెట్టుకున్నట్లయితే ₹1,94,400 అవుతుంది. కానీ మీకు వచ్చేది ₹1,00,000. ఈ పథకం మీ పిల్లల పేర్ల మీద మాత్రమే పొదుపు చేయాల్సి ఉంటుంది. ఎందుకు? పిల్లల వయసు 5 నుంచి 20 ఏళ్ల లోపు ఉండాలి. తల్లిదండ్రుల వయసు కూడా ఈ స్కీమ్ పెట్టుబడికి పరిగణలోకి తీసుకుంటారు. తల్లిదండ్రుల వయసు 45 ఏళ్లకు మించకూడదు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఈ స్కీమ్ వర్తించదు. కేవలం 2 పిల్లలకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. 2 పిల్లల మీద రోజుకు ₹36 పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయానికి మొత్తం కలిపి 6 లక్షల వరకు పొందవచ్చు. ఈ పథకంలో చేరేందుకు మీరు మీ ఇంటికి సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్లి అక్కడున్న అధికారులను సంప్రదించాలి. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి. మీరు అర్హులుగా ఉంటే అక్కడే ఈ స్కీమ్లో చేరొచ్చు. దరఖాస్తుదారుడు గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్ను సమర్పించి అకౌంట్ను ఓపెన్ చేయవచ్చు.